ఒక్క నిమిషం. ఓకే మాస్టర్స్, ముందుగా మన పత్రిజీ మహిళా చైతన్యం కోసం ఒక 2 నిమిషాలు మాట్లాడుకొని అప్పుడు స్టార్ట్ చేసుకుందాం. మేడంను వెల్కమ్ పలుకుదాం. ఓకే మాస్టర్స్, మన నా వాయిస్ వినపడట్లేదా? వాయిస్ రావట్లేదా? ఇప్పుడు ఇప్పుడు వస్తుందా మేడం? నా వాయిస్ వస్తుందా? అరుణ గారు, నా వాయిస్ వస్తుంది మేడం, వస్తుంది. డన్ బాగుంది. మన అందరి గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి అమ్మకి ధన్యవాదాలు తెలుపుకుందాం. పత్రిజీ మహిళా చైతన్యం నిర్వాహకురాలైన శైలజ మేడంకి కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మన గురువు గారు ఇచ్చిన 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు అందరూ ఆచరణలో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. పత్రి మేడం మార్గదర్శకత్వంలోని పత్రి గారి ఆలోచనలు, ఆశయాలు, ఆచరణలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, పత్రిజీ మహిళా చైతన్యం యొక్క ఉద్దేశం 108 మందిని తయారు చేయడమే పత్రిజీ మహిళా చైతన్యం యొక్క ఉద్దేశం మాస్టర్స్. ఓకే మాస్టర్, ఇది పత్రిజీ మహిళా చైతన్యం యొక్క సూచనలు. ఓకే మాస్టర్స్, మేడంని వెల్కమ్ చేసుకుందాం. మేడం మనకి కనిగిరి నుంచి వచ్చారు, అరుణ గారు. మేడం సీనియర్ పిరమిడ్ మాస్టర్. మేడం ఎంచుకున్న టాపిక్, నేను ఇచ్చిన టాపిక్ ఏంటంటే దుర్గామాత విశిష్టత కోసం మేడం ఇప్పుడు మనకు చెప్తారు. ఓకే మాస్టర్స్, అందరూ వీడియో లాంచ్ చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. వెల్కమ్ మేడం. Thank you madam, thank you so much. That was a nice introduction. And please, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి వీడియోస్ ఆన్ చేసుకొని పెట్టుకోండి అండ్ మ్యూట్ చేసి పెట్టుకోండి. ఏదైనా క్వశ్చనింగ్ అడిగే టైంలో క్వశ్చనింగ్ అడిగితే కనుక అప్పుడు అన్మ్యూట్ చేసుకుని అడుగుదురు కానీ, సో దట్ క్లాస్ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత జ్ఞానం నేర్చుకున్నాం అనేది కాదు, కానీ ఎవరైనా నేర్చుకునే జ్ఞానానికి మనం అడ్డు పడకూడదు, ఫస్ట్ థింగ్. సో ప్లీజ్, అందువల్ల అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గ్రాండ్ ఇన్విటేషన్. నిజంగా ఇంత మంచి ప్రోగ్రామ్ కి నన్ను ఇన్వైట్ చేసినందుకు, అండ్ దసరా నవరాత్రుల కార్యక్రమంలో నేను వన్ ఆఫ్ ద హోస్ట్ గా ఉన్నందుకు నేను నిజంగా చాలా సంతోషపడుతున్నా. అండ్ ఇవాళ నాకు మేడం గారు ఇచ్చిన టాపిక్ దసరా నవరాత్రులలో భాగంగా అన్నపూర్ణాదేవి గురించి మాట్లాడుకుంది. అండ్ మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, నేనే ఇక్కడ కొత్తగా చెప్పడానికి రాలేదు. అండ్ కొత్తగా ఏదో న్యూ టాపిక్ ని నేనేం ఇంట్రడ్యూస్ చేయట్లేదు. అండ్ వెరీ సింపుల్ టాపిక్స్ ని డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మనకు ఆల్రెడీ మన గురువు గారు పత్రి సార్ పెద్ద పెద్ద జ్ఞానాన్ని కూడా అత్యంత సరళంగా సింప్లిఫై చేసి పిహెచ్డి చేసిన వాళ్ళకి, అసలు చదువుకుని వాళ్ళకి కూడా అర్థమయ్యే తట్టుగా జ్ఞానాన్ని అందించగలిగే క్రెడిట్ ఆయనకే దక్కింది. సో మరి ఆయన సాంగత్యం నుంచి మనం నేర్చుకున్నాం కనుక మనము కష్టంగా ఏదో పెద్దగా అర్థం చేసుకునే దాని బదులు సింప్లిఫై చేసి అర్థం చేసుకున్నాం. ప్రాక్టికాలిటీలో పెట్టడానికి ఎలా మనకి ఈ జ్ఞానం ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. సో ఇవాళ మన టాపిక్ ఆల్రెడీ మేడం గారు చెప్పినట్టు అన్నపూర్ణాదేవి. మీ అందరూ అన్నపూర్ణాదేవి పోస్చర్ చూసుంటారు, బొమ్మ చూసుంటారు కదా. సో మనందరికీ చాలా చాలా బాగా తెలుసు. అన్నపూర్ణాదేవి అనగానే మనకి గుర్తొచ్చే ఆమె రూపం ఎలా ఉంటుంది అంటే, ఎడమ చేత్తో ఒక కుండ, ఆ కుండ నిండా అన్నం ఉంటుంది, నిండుగా ఉంటుంది. అలాగే కుడి చేత్తో ఒక గరిట, ఆ గరిటెలో వడ్డిస్తున్న పోస్చర్ మనకి కనబడుతూ ఉంటుంది. సో మనందరికీ తెలుసు భోజనం. మేడం ఒక్క నిమిషం ఆగండి. మేడం వీడియో లాంచ్ చేసుకోండి. మేడం రిక్వెస్ట్ గా కూడా అడిగారు కదా. నేను రోజు చెప్పానంటే పోనీ ఓకే, మేడం రిక్వెస్ట్ చేసి మరీ అడిగారు వీడియో లాంచ్ చేసుకోమని. మేడం వీడియో లాంచ్ చేసుకుంటేనే మీరు క్లాస్ చెప్పండి ప్లీజ్ మేడం, ఒకవేళ కుదిరితే
వీడియోస్ ఆన్ చేసుకోండి. దాని దట్ ఫీల్ దాని ఒక మేడం మంచి వైబ్స్ ఉంటాయి మేడం. మీకు అందులో మ్యాజిక్ తెలియట్లా. మీరు ఎలా ఉంటారు అనేది అంటే లైక్ కొంతమంది మ్యాక్సిస్ లో ఉండొచ్చు. కొంతమంది వర్క్స్ లో ఉండొచ్చు. ఇట్స్ ఓకే ఫైన్. కానీ ఆ టుగెదర్‌నెస్ లో ఆ విజన్ లో ఒక ఎనర్జీ ఉంటది. ఒక వైబ్ ఉంటది. నిజంగా మీరు ఎలా అన్నా ఉండనివ్వండి. అది మీ పర్సనల్ కదా! సో, అది మేము ఇలాగే ఉంటేనే క్లాస్‌కి రావాలని రూల్ ఏం లేదు కదా! ఇక్కడ మేడం గారు ఏం రూల్ పెట్టలేదు కదా! అయ్యో! మీరు నైటీలేసుకుంటే రావడానికి లేదండి. లేకపోతే వర్క్ చేసుకుంటుంటే రావడానికి లేదు. నో రూల్స్ అట్ ఆల్ ఇన్ అవర్ సొసైటీ. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్‌లో అట్లాంటి రూల్స్ ఏం లేవు మేడం. సో, ప్లీజ్ ఎందుకు అంటే అందరం చక్కగా మనం అలా ఓపెన్‌గా చూస్తూ మాట్లాడినప్పుడు ఆ ఓపెన్‌నెస్‌లో ఏమవుతది అనంటే ఒక పాజిటివ్ వైబ్ మనం ఫీల్ అవుతాం. జస్ట్ ఆ చిన్న టచ్ కోసం అంతకంటే ఏం లేదు. యాహ్! ప్లీజ్. విల్ గో టు ది టాపిక్. సో, ఆహ్, మనం మనం చూస్తుంటాం కదా! ఫోటోస్‌లో చూసినప్పుడు మనకి ఆమె రూపంలో ఒక చేత్తో చక్కగా నిండు కుండలాగా భోజనం ఉంటది. ఆహారం ఉంటది. ఇంకొక చేత్తో గరిటె పట్టుకొని గరిటెతో వడ్డిస్తున్నట్టు ఉంటది. మీకందరికి తెలిసుంటుంది. నేనేం ప్రత్యేకంగా చెప్పట్లేదిది. సో దట్ మనం దాని నుంచి అర్థం చేసుకోవాల్సింది. ఎందుకు మనం ప్రతిదాన్ని సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి అంటే, ఓవరాల్‌గా అర్థం చేసుకున్న వాళ్ళంతా భక్తులే. తప్పని నేను అనటల్లా. భక్తి స్థితి నుంచి కూడా దాటిన స్థితి మనకి పత్రి సార్ నేర్పారు. పత్రి సార్ చాలా సార్లు చాలా కాన్సెప్ట్స్ చెప్పినప్పుడు, ఒకానొక కాన్సెప్ట్‌లో విఘ్నేశ్వరుడి గురించి చెప్తారు. మొన్ననే కదా అయిపోయింది మేడం స్టక్ అయిపోయారు మీరు. చిన్న వినాయకుడు. కాల్ చేద్దామా? ఒకసారి ఫోన్ తేవా పెద్దగా వినాలి. వెళ్ళి. ఎప్పుడు విన్ ఎప్పుడు వింటూ ఉండాలి. ఎప్పుడు వింటూ ఉండాలి. ఏం వింటూ ఉండాలి? చక్కగా సంగీతం వింటూ ఉండాలి. చక్కగా జ్ఞానాన్ని వింటూ ఉండాలి. ఎందుకంటే మనసు ఎప్పటికప్పుడు మనల్ని మాయలో పడేస్తూ ఉంటది కదా! సో, అందుకని ఎప్పుడు మంచి మంచి జ్ఞానాన్ని వినాలి. సంగీతం వినాలి. చక్కటి మ్యూజిక్‌ని ఎప్పుడు వింటూ ఉండాలి అనే దానికి ప్రతీకగా విఘ్నేశ్వరుడికి చెవులు అంత పెద్దగా ఉంటాయి అని చెప్పారు. ఆల్రెడీ నోరు చూస్తే ఆయనకి అసలు కనిపించను కూడా కనిపించదు కదా! తొండంతో మొత్తం అంతా అలా కవర్ అయిపోతూ ఉంటుంది. అంటే దాని అర్థం చాలా తక్కువగా మాట్లాడాలి. అవసరమా? అవసరం లేదా? మన ప్రెజెన్స్ అక్కడ మాట్లాడటం అవసరం ఉందా? చక్కగా మాట్లాడండి. అవసరం లేదా? చక్కగా కామ్‌గా మన పని మనం చూసుకోవటమే మౌనంగా ఉండి. అది చెప్తది. ఆయన యొక్క నోరు. అండ్ ఆయన కడుపు చాలా పెద్దగా ఉంటది కదా! అంటే జ్ఞాన భాండాగారం అది. ఎంత జ్ఞానం ఉండాలి మన దగ్గర, ఎంత జ్ఞానం సంపాదించుకోవాలి అనంటే, అనంతమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. సో, ఇలా ఆయన చాలా సార్లు చాలా కాన్సెప్ట్స్ చెప్తున్నప్పుడు, విఘ్నేశ్వరుడి గురించి కూడా ఈ కాన్సెప్ట్ ఒకానొక టైంలో చెప్పారు. అంటే మనము భగవంతుడిని మనం ఏదైతే దేవతా రూపంలో మనం పూజిస్తా ఉంటామో, వాళ్ళందరినీ కూడా కేవలం పూజించటం కోసం కాదు. అలాగని నేను పూజ చేయడం తప్పని చెప్పను. ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళదే. పత్రి సార్ మనకు ఆ స్వేచ్ఛ ఇచ్చాడు. మనకు అర్థం కావాలి. ప్రతీదీ గుడ్డిగా నమ్మకూడదు. ప్రతీదీ అర్థం చేసుకోకుండా వాళ్ళిలా చెప్పారు నేను ఫాలో అవుతాను. నో. అస్సలు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్‌లో ఆ కాన్సెప్టే లేదు. ఎవరిని గుడ్డిగా అనుకరించటం లేదు. మీరే సైంటిస్ట్‌లుగా అండి. ఎందుకంటే నేను అలా అయ్యా. నేను 2012లో మేము ధ్యానంలోకొచ్చాము. 2012లో పిరమిడ్ కట్టుకోవాలి అనుకున్నాం. ఎందుకంటే పిరమిడ్ గురించిన విశిష్టత చాలా విన్నామనమాట. అప్పుడు బాగా అనిపించింది మాకు. అరే! పిరమిడ్ గురించి ఇంత బాగా చెప్తున్నారు. ధ్యానం గురించి ఇంత బాగా చెప్తున్నారు. సరే ఇందులో నిజంగా ఎంత ఆహ్, ఎన్ మే మే మేము బేసికల్‌గా టీచర్స్‌ని ప్రొఫెషన్ వైస్‌గా. సో, సైంటిఫిక్ నేచర్ ఉంటది ప్రతి దాంట్లో. అందువల్ల సరే చూద్దాం. ఎంతవరకు పిరమిడ్ గురించిన రీసెర్చ్ మనం చేస్తే దాంట్లో మనం ఏం తెలుసుకుందాం అనేది చాలా రీసెర్చ్ చేసాం. మెడిటేషన్ గురించి తెలుసుకున్నాం. 7 అవర్స్, 8 అవర్స్ ప్రాక్టీస్ చేసి నేను మా హస్బెండ్ ఇద్దరము
8 డేస్ కంప్లీట్‌గా వితౌట్ ఫుడ్, వితౌట్ వాటర్, వితౌట్ యూరినేషన్స్ ఏమీ లేకుండా 8 డేస్ మెడిటేషన్ కంటిన్యూయస్‌గా ప్రాక్టీస్ చేశాం. అప్పుడు మాకొక క్లారిటీ వచ్చింది. పిరమిడ్ మీద మేము చేసిన రిసర్చ్‌తో మాకు క్లారిటీ వచ్చింది. సో, అందువల్ల మేము క్లారిటీతో ఎప్పుడైతే సత్యం తెలుసుకున్నామో, మెడిటేషన్ గురించి తెలుసుకున్నామో, పిరమిడ్ శక్తి గురించి తెలుసుకున్నామో, పిరమిడ్ కట్టాలని డిసైడ్ చేశాం. సో, నేనేమి చెప్తానంటే, అరే! ఎవ్వరేం చెప్పినా వినండి. ఏమైనా చెప్పనివ్వండి. చక్కగా వినండి. దేవుడు 2 చెవులిచ్చాడు. కానీ దాన్ని ప్రాక్టికాలిటీలోకి మీకు మీరు తెచ్చుకోండి. మేడం ఎవరో ప్లీజ్ అన్‌మ్యూట్ చేసుకోరా? ఎక్కడి సిహెచ్ నుంచో నాకు భవానీ గారు, వాయిస్ ఉంది. యాహ్! సిహెచ్ ప్లీజ్. భవానీ గారు మ్యూట్ ప్లీజ్. చేయండి మేడం. ప్లీజ్ అమ్మా. మ్యూట్ చేయండి. భవానీ మేడం మ్యూట్ చేయండి. సిహెచ్ భవాని గారు. స్టార్టింగ్‌లో నేనేం చెప్తానంటే ప్రతి ఒక్కటి రీసెర్చ్ చేయండి. మీకంటూ ఒక బుద్ధి ఉంటుంది. దానిని ఉపయోగించండి. రీసెర్చ్ చేయండి. వీళ్ళిది చెప్తున్నారు నిజమేనా? దీంట్లో మనం ఎంతవరకు మన జీవితానికి అప్లై చేసుకోవాలి? దీని నుంచి నేనేం పొందానని మీరు గ్రహించండి. ఎందుకంటే ఏ ఆత్మ ఇంకొక ఆత్మని ఉద్ధరించలేదు. నేనేం నేర్చుకున్నానో అది నాకు మాత్రమే ఉపయోగపడుతుంది. నేనేం సాధన చేశానో అది నాకు మాత్రమే ఉపయోగపడుతుంది. నా సాధనతో నేను ఎవ్వరిని ఉద్ధరించలేను. ఈవెన్ పత్రి సార్ కూడా సార్ సాధనతో ఇంకెవరిని ఉద్ధరించలేదు. మీ సాధన మీరే చేసుకోమని చెప్పారు కదా! నేనేం అవును. చెప్తానంటే మీరే సాధన చేయండి. మీరే సైంటిస్ట్ కండి. మీ జ్ఞానంతోటి మాత్రమే మీరు ఒక సత్యాన్ని అంగీకరించండి. అంతవరకు సత్యాన్ని వినండి. సత్యమే అయ్యుండొచ్చు కానీ వినండి. అని అది మీ అనుభవంలోకి తెచ్చుకోండి. అలా అనుభవంలోకి తెచ్చుకోవాలంటే ఆచరణ మాత్రమే, ఆచరణ మాత్రమే సంపూర్ణమైన మనకి జ్ఞానాన్నిస్తుంది. సో, ప్లీజ్ అందువల్ల మనమందరము తెలుసుకున్న ఎన్ని పాయింట్స్‌నైనా కానీ ఆచరణలో పెడితే మాత్రమే అది మనకి జ్ఞానం అవుతుంది తప్ప, లేకపోతే ఏమవుతుందంటే ఒక టీవీ సీరియల్ అవుతుంది. లేదంటే ఒక రూ. 100 పెట్టి టికెట్ కొంటే సినిమా చూపిస్తారు కదా! థియేటర్‌లో. థియేటర్‌లో మూవీ అవుతుంది. మూవీ వల్ల ఏం యూజ్ లేదు. ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక నష్టం వచ్చినప్పుడు ఆ మూవీలో జ్ఞానం మనకేం ఉపయోగపడదు. సీరియల్ చూస్తాం. ఏం ఉపయోగపడుతుంది చెప్పండి? సో, ప్లీజ్ అందువల్ల జీవితం చాలా వాల్యుబుల్. నిన్న లేదు. అండ్ రేపు ఎలా ఉంటదో తెలీదు. ఈ క్షణమే ఉంది కదా మనకి ప్రాక్టీస్ జేయడానికి, మెడిటేషన్ ప్రాక్టీస్ జేయడానికి, జ్ఞానం తెలుసుకోవడానికి. తెలుసుకున్న జ్ఞానం ఆచరించటానికి. సో, అందువల్ల తెలుసుకున్న ప్రతి జ్ఞానాన్ని కూడా ఆచరిద్దాం. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా నేను యాడ్ చేయదలుచుకున్నా. ప్రతీదీ మనం ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని నువ్వలా చెయ్యట్లేదు, నువ్విలా చేయట్లేదు అని ఎదుటి వ్యక్తిలో ఉన్న పాయింట్స్‌ని చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇది హ్యూమన్‌కున్న నేచర్ అది. కానీ ఒక్కసారి దాన్ని తిప్పి నేనెక్కడ కరెక్ట్ జేసుకోవాలి? నేనెలా ఉన్నాను? నన్ను నేను చెక్ చేసుకుంటే నాలో ఉన్న లోపం ఏంటి? అని ఎప్పుడైతే సెల్ఫ్ చెక్ అవతల వైపు వేలు ఇటు గనక మన వైపు గనక తిరిగితే మనలో ఆధ్యాత్మిక ప్రగతి కనిపిస్తుంది. సో, కమింగ్ టు ది పాయింట్. సో, ప్లీజ్ చెప్పిన ప్రతి ఒక్కటి గూడా ఆచరించడానికి ప్రయత్నించండి. సో, అందువల్లే పత్రి సార్ చెప్పినట్టు విగ్రహారాధన దానికంటే ప్రయారిటీ ఏంటి అంటే వాళ్ళ యొక్క రూపాన్ని, వాళ్ళు మనకి ఏం చెప్తున్నారు అనే సత్యాన్ని అర్థం చేసుకోవడం అవసరం. సో, భగవంతుడిని మనము ఎన్నో రూపాలలో, ఎన్నో దేవుళ్ళుగా పెట్టుకున్నాము. ప్రతి ఒక్క దేవుడు, ప్రతి ఒక్క దేవత శక్తి స్వరూపిణియే. వాళ్ళు మనకేదో చెప్పడానికి కోసమే ఆ విధంగా సృష్టించబడ్డారు. ఆ! వాళ్ళ యొక్క ఉద్దేశ్యం ఏంటి? మనం ఈజీగా చెప్పేస్తాం కదా! దేవుళ్ళు అంటే కొన్ని గుణగణాలుంటాయి. రాక్షసులు అంటే కొన్ని గుణగణాలుంటాయి. సో, రాక్షసుల గుణగణాలని, దేవతల యొక్క గుణగణాలని మనం ఈజీగా చెప్పగలుగుతాం కదా! అంటే మన
పెద్దవాళ్ళు కావచ్చు, మన పూర్వీకులు, యోగులు, మునులు, ఋషులు ఎవరు ఎలా ఎందుకు క్రియేట్ చేశారో ఈ కాన్సెప్ట్స్‌ని అనేది సింపుల్. అప్పుడు ఇంత ఇంత జ్ఞానం చెప్తే ఎవరికి అర్థమయ్యేది కాదు. కనీసం ఈ విధంగా దేవతా రూపంలో దేవతల గురించిన ఆహ్, గుణగణాలు, వాళ్ళ యొక్క విశిష్టత, వాళ్ళిలా ఉండటము, ఇవన్నిటి గురించి చెప్పినప్పుడు కనీసం మానవుడు ఆలోచించే ప్రయత్నం చేస్తాడు కదా అని చెప్పి విగ్రహాలని సృష్టించటం, ఇంతమంది దేవతలని సృష్టించటం జరిగింది. అక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి అంటే, వాళ్ళేం చెప్తున్నారు? వాళ్ళ యొక్క ఆ రూపం వెనక భగవంతుడు, ఆ దేవుడిచ్చే ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, దాని వెనక అంతరార్థం ఏంటి? ఊరికే రూపం చూస్తే మనం ఏం చేస్తామంటే గుడికెళ్తాం, గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తాం. ఎందుకంటే ఏం జరగదు. దానివల్ల ఏం కాదు కూడా. కాదు. మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఆ రూపము ఏం చెప్తుంది? మనకి ఏం అర్థమయ్యేలాగా ఆ రూపం ఉంది అని డీప్‌గా ఆలోచించగలిగినప్పుడు మనం సైంటిస్ట్ అవుతాం. సింపుల్. సార్ మనకి చెప్తారు కదా! ఎప్పుడు ఆహ్, అబండెన్స్‌తో ఉండాలి అని. అబండెన్స్ అంటే సమృద్ధి తెలుగులో. సమృద్ధి అంటాం కదా! అబండెన్స్‌తో ఉండటం అని. ఆ అబండెన్స్‌ని సూచిస్తుంది ఆ అన్నపూర్ణాదేవి. నిజంగా మనము ఎవరైనా సరే మన ఇంటికొచ్చినప్పుడు ఏమైనా పెట్టామనుకోండి, ఒక చీర పెట్టామనుకోండి, నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఎవరికైనా పెళ్ళికి గిఫ్ట్ ఇచ్చాం. నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఎవరికి ఏమిచ్చినా వాళ్ళకది నచ్చుతది, నచ్చదు. లేకపోతే ఇంకా కావాలనిపిస్తది. మా అబ్బాయికి ఒక బిల్డింగ్ కట్టిస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు వాడు అని నేనొక బిల్డింగ్ కట్టించి వాడికి సడెన్‌గా బర్త్‌డేకి సర్ప్రైజ్ ఇయ్యొస్తే వాడికి కొంత హ్యాపీగా ఉంటది. బట్ నెక్స్ట్ బర్త్‌డేకి ఇంకా ఎక్స్‌పెక్ట్ జేస్తాడు. ఇంకో పెద్ద బిల్డింగ్ మా మమ్మీ కట్టిస్తుందేమోనని. లేదా ఒక బైక్ గొనిస్తే వాడికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. సో, ఇక్కడ ప్రతి ఒక్క దాంట్లో కూడా మీరు అర్థం చేసుకుంటే ఏ విషయంలో ఎవరికి ఏమిచ్చినా కూడా తృప్తి, సంతృప్తి అనేది ఎక్కడ మనం లేదు. చూడం. కానీ ఒకే ఒక్క విషయంలో మాత్రం తృప్తిని ఆ క్షణానికి మాత్రం మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. అది కేవలం అన్నం, భోజనం. బాగా ఆకలిగా కరెక్ట్. ఉంది. ఒక్క మనిషికి ఒక ముద్ద అన్నం పెట్టి చూడండి. వాళ్ళ కళ్ళల్లో వచ్చే ఆనందం, బాగా తిన్న తర్వాత ఇంకా పెడతాను నేను అంటే, వద్దమ్మా సరిపోయింది అని ఒక ఆనందమైన ఆ ఫీల్ ఇంక దేంట్లో రాదు. సో, అన్నపూర్ణాదేవి గొప్పతనం అది. ఎందులో హ్మ్. తృప్తి అనేది దొరకనటువంటి మనిషికి, తృప్తి అనేది కూడా ఒకటి ఉంది అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనే దానికి స్టార్టింగ్ పాయింట్‌ని చెప్పేది అన్నపూర్ణాదేవి. నిజంగా ఒక మనిషికి ఒక రూ. 100 ఇస్తే ఇంకో 100 కావాలంటాడు. ఒక నగ చేయిస్తే ఇంకొక నగ కావాలంటది. ఎన్నిచ్చినా ఇంకా ఇంకా కావాలంటారు కానీ, కడుపు నిండా అన్నం తినిన తర్వాత ఇంకొక 4 ముద్దలు పెట్టుకో అయ్యా అంటే కూడా నా వల్ల కాదమ్మా ఈ పూటకి చాలంటాడు. అవునా కాదా? సింపుల్ అవును. లాజిక్. అంటే తృప్తి, ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనంటే, మన దేహంలో ఉన్న కడుపు, పొట్ట నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ శక్తి ఏంటి అంటే అన్నపూర్ణాదేవి. ఆ అన్నపూర్ణాదేవిని మనం గుర్తు చేసుకున్నప్పుడు మనకు తెలియాల్సిందేంటి అంటే, ఈ తృప్తిని జీవితంలో ఒకే ఒక చోట పెట్టి మనం ఆపేస్తున్నాం. కాదు. హ్మ్. జీవితంలో ప్రతి పాయింట్ దగ్గర గూడా అదే తృప్తిని, అదే సంతృప్తిని గనక మనం ఎప్పుడైతే రీచ్ అవుతామో, ఎప్పుడైతే మనం అది ఎక్స్‌పీరియన్స్ చేస్తామో, అనుభవిస్తామో, యూ ఆర్ ద ఎన్‌లైటన్‌మెంట్ పర్సన్. ఎప్పుడైతే తృప్తిని ప్రతి విషయంలో మనం ఫీల్ అవ్వగలుగుతామో, ఇంకా అదే అత్యంత ఉన్నతమైన జ్ఞానం. ఇంక అంతకంటే ఉన్నతోన్నతమైనటువంటి జ్ఞానం ఇంకేం లేదు. సో, ఆవిడ చెయ్యి చూడండి చక్కగా నిండుగా అన్నం ఉన్న గిన్నుంటుంది. నిండుగా ఉండడం అంటే ఏంటంటే, చక్కగా సమృద్ధిగా ఉండటం. నిండుగా ఉండటం, సమృద్ధిగా ఉండటం. ఇన్ ఎ ఈ ఈ చేత్తో ఆవిడేం చేస్తారు, గరిటెతో వడ్డిస్తుంటారు. అంటే పత్రి సార్ చెప్తారు కదా! "నువ్వేమిస్తే అదే వస్తుంది నీకు. నువ్వేమిస్తే
అదే వస్తుంది. అదే. ఆవిడ వడ్డిస్తూ ఉంటుంది. వడ్డిస్తూ ఉంటుంది. మీరు గమనించండి గురువులు ఎంతమంది గురువుల్ని తీసుకున్నా, అంతమంది గురువులు గూడా జ్ఞానము శిష్యుల్ని బట్టి కొద్దిగిచ్చారో, ఎక్కువిచ్చారో, అంతకంటే ఎక్కువిచ్చారనేది ఉంటుంది కానీ, నేను ఈ విషయం గమనించే చెప్తున్నా. మీరు గూడా క్రాస్ చెక్ చేసుకోండి. ప్రతి ఒక్క గురువు కూడా గురువు దగ్గర వెళ్ళిన ప్రతి ఒక్క శిష్యుడికి ఫస్ట్ దొరికేదేంటంటే ఆహారమే. జ్ఞానము అవసరాన్ని బట్టి గురువు ఆ శిష్యుడికి ఇస్తూ వచ్చాడు. అంటే అతను నేర్చుకోగలిగే ఆ అవసరాన్ని చూసుకుంటూ, గమనించుకుంటూ ఆ గురువు ఇప్పుడొచ్చిన గురువుల గురించి కూడా కాదు నేను. పురాతనమైన గురువులు మీరు ఎంతమంది గురువుల్ని చెక్ చేసినా అంతమంది గురువులు చేసిన పనిదే. వాళ్ళకి మొదటగా చేసేది ఆహారం, భోజనం పెట్టటం. ఎందుకంటే వాళ్ళ మనస్సు తృప్తిగా ఉంటుంది గదా! సో దట్ అక్కడి నుంచి ఆయన నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాడు అనే ఉద్దేశం. సాటిస్ఫాక్షన్ అనే అంశాన్ని ఇంత చిన్న విషయంలో ఆకలి రూపంలో మనం అనుభవించగలుగుతాం. ప్రతిరోజు ప్రతి ఒక్కరము ఆ తృప్తిని ఆకలి రూపంలో ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాం, అనుభవిస్తున్నాం. అదే లాజిక్‌ని ప్రతి విషయానికి గనక మనము అనుభవించుకుంటే ఎన్‌లైటన్‌మెంట్ వస్తది అంతే. ఇంక అంతకంటే గొప్ప ఎన్‌లైటన్‌మెంట్ ఏమీ లేదు. మీరెంత ఇస్తుంటే అంత మీకు పెరుగుతూ ఉంటది. అలాగని పెరగాలని ఇవ్వమని నేను చెప్పట్లేదు. భగవద్గీతలో చెప్పినట్టు నిష్కామ కర్మ చేయండి. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. కానీ కొన్నాళ్ళకి ఏమవుతుందో తెలుసా? ఇవ్వటం అనే కాన్సెప్ట్ మన మనస్సు ఏం చేస్తుందంటే, నువ్వు ఇస్తే వస్తుంది. వచ్చే దాని మీద ఎక్కువ ఆశపడుతుంది మళ్ళీ. మళ్ళీ ఆశ కూడా ఏం చేస్తుందంటే, అడ్డు వేస్తుంది నీ ఎదుగుదలకి. అది కూడా కాదు. ఇవ్వు నువ్వంతే. నో ఎక్స్‌పెక్టేషన్. నీకివ్వాలనిపించిందా? ఇవ్వు. నీ దగ్గర ఉందా? పెట్టాలనిపించిందా? పెట్టు. నీ దగ్గర లేదా? అప్పు చేసి పెట్టకు. ఇవ్వాలనిపించింది ఇవ్వు. అంతే. ఇచ్చి మర్చిపో. ఇస్తూ ఉండు. మర్చిపో. నేను చేశాననే గుర్తు కూడా నీకవసరం లేదు. బద్రి సార్ ఎక్కడ చెప్పలేదు కదా! నేనన్ని చేశాను, హ్మ్. ఇన్ని చేశాను. హి నెవర్ అస్సలెప్పుడు చెప్పలేదు. ఆయన ఇస్తూ వెళ్లారు అంతే. అన్నం పెడుతూ వెళ్లారు. చేరు చేతులతో అన్నం వడ్డించుకుంటే, ఆ తిన్న ప్రతి ఒక్కరికి ఆ అనుభవం తెలుస్తది. ఒక అమ్మ ప్రేమ కంటే 1000 రెట్లు ఎక్కువ ఎలా ఉంటదో, అంత అనుభూతి ఉంటది ఆయన చేతులతో తింటే. తృప్తి అనే ఒక చిన్న కాన్సెప్ట్‌తో ఎన్‌లైటన్‌మెంట్ వరకు తెలియజేస్తుంది ఈ అన్నపూర్ణాదేవి కాన్సెప్ట్. మీకొక చిన్న కథ చెప్తాను. చాలా చాలా బావుంటుంది. నేనెక్కడో విన్నాను. సడెన్‌గా ఇప్పుడు గుర్తొచ్చింది. ఒక రాజు ఆహ్, బాగా విచారంగా ఉంటాడనమాట. ఆ మహామంత్రి "అయ్యో! మీరు ఎందుకు రాజుగారు ఇంత విచారంగా ఉన్నారు? అసలు మీ ఫేస్‌లో ఎక్కడ నాకు హ్యాపీనెస్ కనిపించలేదు. ఎందుకలా అన్నారు?" అని చెప్పి ఆయన అడిగారనమాట. అడిగితే రాజు అంటాడు, "నాకు కూడా తెలియట్లేదు. ఎందుకు నేనిలా ఉంటున్నానో. అన్నీ ఉన్నాయి నాకు. మంచిగా రాజ్యం ఉంది. చక్కగా పాడి పంటలున్నాయి. ఎక్కడా రాజ్యంలో కరువు లేదు. చక్కటి భార్య, ఇద్దరు పిల్లలు. నా తర్వాత రాజ్యాన్ని ఏలడానికి కూడా ఒక మంచి వారసుడు. అరే! ఇన్ని ఉన్నాయి గానీ నాకెందుకు నేనెక్కడ అసంతృప్తిగా ఉంటున్నానో, లేకపోతే నేనెక్కడ విచారంగా ఉంటున్నాను అనేది నా మనసుకు నాకే అర్థం కావట్లేదు. అందువల్ల నేను సంతోషంగా లేను. నాకు దీనికి పరిష్కారం కావాలి మహామంత్రి అని చెప్తాడు. ఆ మహామంత్రి ఏం చేస్తాడు అంటే, రాజుగారు మన రాజ్యం దగ్గరికి ఒక మంచి యోగీశ్వరుడొచ్చాడు. ఒక్కసారి మీకు అభ్యంతరం లేకపోతే ఆయన్ని వెళ్లి కలుద్దాము. ఆయనేమైనా మీకు ఆహ్, ఒక ఉపాయం ఏమైనా చెప్తాడేమో మీరు మళ్ళీ తిరిగి సంతోషంగా ఉండడానికి అని చెప్తాడు. సరేనని ఇద్దరు వెళ్తారు ఆయన దగ్గరికి. ఆయన దగ్గరికి వెళ్తే ఆహ్, ఆహ్, హ్మ్, ఆ యోగేశ్వరుడు రమ్మంటాడు. రాజుని కూర్చోపెట్టుకుంటాడు. కూర్చోపెట్టుకొని "ఎందుకు అంత బాధగా ఉన్నావు? నువ్వు సంతోషంగా ఎందుకు లేవు?" అని అడుగుతాడు. అయితే "ఏమో తెలీదు స్వామి" చెప్తాడు ఉన్న స్టోరీ. "నాకంతా ఉంది. చక్కగా చూసుకున్నాను. చక్కగా చూసుకునే భార్య ఉంది. పిల్లలున్నారు. నాకు రాజ్యానికి కష్టమొస్తే చక్కటి తెలివితేటలతోటి ఎట్లాంటి సమస్యనైనా పరిష్కరించే మహామంత్రి ఉన్నాడు.
ఎందులో కూడా ఏమి లోటు లేదు. బట్ ఎందుకు నాకిలా ఆనందంగా నేను లేనో నాకర్థం గావట్లేదు అంటే, అప్పుడు ఆ యోగేశ్వరుడు అంటాడు, "సరే ఒక పని చేస్తారా? మీరు వెళ్లి రాజ్యం మొత్తం మీ రాజ్యంలో ఎక్కడైనా తిరగండి. మీ రాజ్యంలో బాగా సంతోషంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క చెప్పులు తెచ్చుకోండి. ఆ చెప్పులు మీరు వేసుకుంటే మీరు సంతోషంగా ఉంటారు" అని చెప్తాడన్నమాట. అంటే ఎవరైతే బాగా సంతోషంగా కనిపిస్తారో మీకు వాళ్ళని వెళ్లి అడగండి. బాగా సంతోషంగా ఉన్నామని తెలుసుకుంటారు గదా మీరు. ఆ తెలుసుకున్న తర్వాత వాళ్ళ యొక్క చెప్పుల్ని మీరు తెచ్చుకోండి. ఆ చెప్పులు మీరు తెచ్చుకుంటే మీరు సంతోషంగా ఉంటారు అని చెప్తారనమాట. ఇక రాగానే వెంటనే రాజు గదా! చక్కగా వాళ్ళ సైన్యాన్నంతా పిలిచేసి వాళ్ళందరికీ పని పురమాయిస్తాడు. మీరు రాజ్యం మొత్తం జల్లెడ వేయండి. ప్రతి ఒక్క ప్లేసు, ప్రతి ఒక్క చిన్న ఊరు గూడా వెళ్ళేసి అందరిని అడగండి. ఎవరైనా రాజ్యంలో ఎవరైనా సంతోషంగా ఉన్నవాళ్ళు కనబడతారేమో. సంతోషంగా ఉన్న వాళ్ళు కనపడితే వాళ్ళ చెప్పులు తీసుకొని అడిగి రాజుగారు తీసుకురమ్మన్నారని చెప్పి అడిగి తీసుకొని రండి అని చెప్తారన్నమాట. అయితే ఇక వాళ్ళ సైన్యం అంతా అట్లా వెళ్తారు. వెళ్తే ఆ సైన్యానికి కొంతమంది కనబడతారు. అన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అందులో ఒకావిడ కట్టెలు కొట్టుకుంటా ఉంటదనమాట. సో, ఆ కట్టెలు కొట్టుకుంటున్న ఆవిడ దగ్గరికి వెళ్లి అడిగితే ఈ సైన్యంతో ఏం చెప్తారంటే "ఏవండీ మీరు సంతోషంగా ఉన్నారా?" అని అడిగితే, "నేనా? నాకు నలుగురు పిల్లలున్నారు. వాళ్ళకి నలుగురికి ఆడపిల్లలు. పెళ్ళిళ్ళు కాలేదు. నా హస్బెండ్ నన్ను చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వదిలి వెళ్ళిపోయారు. ఈ కట్టెల మీదే నా జీవనాధారం అంతా గడుస్తోంది. అందువల్ల నేను చాలా చాలా బాధపడుతూ ఉంటాను. నాతో నాకెప్పుడు ఆనందం వస్తదా అని ఎదురు చూస్తూ ఉంటాను" అని చెప్తారనమాట. సో, వీళ్ళకి పనికిరారు కదా! ఆవిడింకా చక్కగా "సరే అండి. మీ పని మీరు చేసుకోండి. మీ కట్టెలు మీరు కొట్టుకోండి" అని చెప్పేసి ఆ సైన్యం అంతా ముందుకు వెళ్తారు. ఇంకా వెళ్తారు. ఇంకా వెళ్తారు. వెతుకుతారు. అందులో ఇంకొక కుమ్మరి కనపడతాడు. సో, ఆ కుమ్మరి కొలిమి దగ్గర కాలుస్తూ ఉంటాడు కదా! ఇనుప వస్తువులన్నిటిని కాలుస్తూ ఉంటే అతని దగ్గరికి వెళ్లి, "రాజుగారి దగ్గర నుంచి వచ్చామండి మేము. మీరు సంతోషంగా ఉన్నారా?" అంటే, నేనెక్కడ సంతోషంగా ఉన్నానో ప్రొద్దున్నుంచి సాయంత్రం వరకు ఈ పొలిమి దగ్గర వేడికి, సెగకి అసలు నా ఒళ్ళంతా ఒక్కొక్క రోజు మంటగా ఉంటది. నిద్ర కూడా నాకు పట్టదు. కానీ ఇది తప్ప నాకు నా పెద్దవాళ్ళు ఏ పని నేర్పలేదు. పొలం పని చేత కాదు. ఇంకే పని చేత కాదు. వేరే పనికి వెళ్దామంటే రాదు. ఈ పని చేద్దామంటే నా శరీరం సహకరించట్లేదు. చాలా ఏడుపొస్తూ ఉంటది నైట్ పడుకునేటప్పటికంతా అని చెప్తారు. ఇంకా సైనికులు అరే! ఇతను కూడా మనకి పనికిరాడే అని చెప్పేసి ఇంకా ముందుకు వెళ్తారనమాట. ఇంకా ముందుకు వెళ్తే ఒక ఆవిడ వరి పొలంలో వరి నాటుతూ ఉంటది. ఆవిడని పిలిచి "ఏవండి మీరు ఈ వరి నాటుతూ ఉన్నారు గదా!" చక్కగా పాటలు పాడుకుంటూ ఉంటదనమాట. పాటలు పాడుకుంటూ ఉంటే, "అరే! మీరు చక్కగా పాటలు పాడుకుంటూ వరి నాటుతున్నారు కదా! మీరు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు" అనంటే ఆవిడంటారు, "ఏం సంతోషంలే బాబు! ఒక సంవత్సరం అయితే కాలమవుతుంది. ఒక సంవత్సరం కాలం అవ్వట్లేదు. వరి చక్కగా ఒక్కొక్కసారి చక్కగా వస్తుంది. ఒక్కొక్కసారి రాదు. రానప్పుడు చాలా బాధేస్తది. వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటది. అంటే మీరు పూర్తిగా ఆనందంగా లేరా? మీరు పూర్తిగా హ్యాపీగా లేరా? అంటే, అహా! లేదు. ఆనందమొస్తది నా జీవితంలోకి. బాధ కూడా వస్తది అని చెప్తాను. వీళ్ళకి డౌట్‌గా ఉంటదనమాట. అంటే తీసుకెళ్ళాలా? చెప్పులు ఈవిడివి వద్దా? బాధగా ఉందన్నారు కదా! వద్దులే తీసుకెళ్ళొద్దని చెప్పి ఇంకా నెక్స్ట్‌కి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అక్కడ ఒక గొర్రెలు కాసుకుంటాడనమాట ఒక వ్యక్తి. సో, ఆ గొర్రెలు కాసుకునే వ్యక్తి దగ్గరికి వెళ్లి గొర్రెలు కాసుకుంటున్నటువంటి ఆ పర్సన్‌ని పిలుస్తారు. పిలిసి చక్కగా ఒక కర్ర ఇక్కడ పెట్టుకొని ఇట్లా చేతులు పెట్టుకొని, కర్ర మీద చేతులు పెట్టుకొని హాయిగా 2 కాళ్ళు మడత పెట్టుకొని విజిల్ వేసుకుంటూ ఉంటాడనమాట. సో, వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అతని దగ్గరికి వెళ్లి "నేను మహారాజుని దగ్గర నుంచి వస్తున్నాను. నేను మహారాజు గారి సైన్యంలో ఒక భాగాన్ని. మీరు విజిల్ వేసుకుంటూ చక్కగా కాలు మీద కాలు అలా పెట్టుకొని చాలా హ్యాపీగా కనపడుతున్నారు. మీరు హ్యాపీగా ఉన్నారా?" అని అడుగుతారు. "ఆ! నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని చెప్తారు. నిజంగా నేను రెండోసారి అడుగుతున్నాను. "నిజంగా మీరు సంతోషంగా ఉన్నారా?" అంటే, "ఆ! నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని చెప్తారనమాట. "మీరెందుకు సంతోషంగా ఉన్నారు?" అనంటే ఆయన చెప్తాడు, "నాకు 5గురు సంతానము. 5గురు కూడా బంగారు లాంటి పిల్లలు. కాకపోతే చిన్న చిన్న లోపాలు. ఒక అమ్మాయికి కన్ను కనిపించదు.
ఒక అమ్మాయికి చెవులు సరిగ్గా వినిపించవు. కానీ వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటారు. కన్ను కనిపించిన అమ్మాయి చెవులు వినిపించిన అమ్మాయికి సహాయం చేస్తుంది. మా ఆవిడ వాళ్ళందరిని చక్కగా చూసుకుంటూ ఉంటుంది. నేను నా దగ్గరున్నటువంటి 10 గొర్రె పిల్లలు వాటిని మంచిగా రోజంతా కాపలి కాస్తూ ఆహ్, రోజంతా వాటిలతోటే గడుపుతూ సాయంత్రానికి ఇంటికి వెళ్తాను. ఆనందంగా మేమందరం కలిసి కూర్చొని భోజనం చేస్తూ ఉంటాము. ఇంక నా నా జీవితానికి ఇంకేం కావాలి? ఇంతకంటే ఏం కావాలి? ఏనాడు నా భార్య నన్ను ఏమీ అనదు. చాలా అపురూపంగా చూసుకుంటది. నేనంటే మా ఆవిడకి చాలా ఇష్టం. నాకంటే ఆనందంగా ఉన్నవాళ్ళు ఇంకెవరుంటారు? అందుకే నేను హ్యాపీగా ఉన్నానని చెప్తాడనమాట. సో, అయితే ఇంకా వాళ్ళకి వెంటనే చాలా క్వెషన్స్ ఒస్తాయి. "నువ్వెప్పుడు బాధపడలేదా?" అంటే, "నాకే బాధ లేదు" అనంటాడు. గుర్తు చేసుకొని చెప్పు. నువ్వెప్పుడు బాధపడిన సందర్భమే లేదా? అంటే, "అయ్యో! నేనసలెందుకు బాధపడాలి? నాకు బాధపడే అవసరం ఏంటి? నేనిప్పటి వరకు ఎప్పుడు బాధపడలేదు" అని చెప్తారు. ఇది బావుందే! వాళ్ళకి కావాల్సిన ఆన్సర్ వచ్చేసిందని చెప్పి చాలా హ్యాపీగా అయితే రాజుగారికి నీ చెప్పులిస్తావా? రాజుగారికి నీ చెప్పులు కావాలంట అని చెప్పి అడుగుతారు. అప్పుడు మీరు తిన్నగా నా కాళ్ళ వంక చూడండి అని చెప్తారు. వాళ్ళే ఆయన కాళ్ళ వంక చూస్తారు. ఆయనకి చెప్పులుండవు. కాళ్ళుంటాయి. కాళ్ళకి చెప్పులుండవు. అరె! మీకు చెప్పులే లేవు కదా! అంటే, మీకు చెప్పులు లేవని బాధ లేదా? అంటే, చెప్పులు లేకపోతే బాధేముంది? నాకు చెప్పులు లేకుండా ఉంటేనే హాయిగా ఉంటుందని చెప్తాడన్నమాట. ఇంకా వాళ్ళకేం అర్థం అవ్వదు. తిన్నగా ఆ విషయాన్ని రాజు దగ్గరికి తీసుకొచ్చేసి చెప్తారు. ఒక వ్యక్తి కనపడ్డాడు. అసలు అతనికి ఏమీ తెలీదు. చదువుకోలేదు. అక్షరం ముక్క రాదు. కానీ అతను డబ్బు లేదు. అతనికి లైఫ్‌లో ఆ పిల్లలు గూడా సక్రమంగా ఏమి లేరు. కూర్చొని తింటే తరిగేంత ఆస్తి అసలు ఏం లేదు. అతను చెప్పిన ఆన్సర్స్‌లో మాకైతే ఏం సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. కానీ ఆయన మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాడు అని చెప్తాడు. మరాయన చెప్పులు తీసుకొని రావచ్చు కదా! అంటే, "అసలాయనకి చెప్పులు గూడా లేవు స్వామి" అని అంటారు. ఇంకా రాజుగారు చాలా ఆశ్చర్యపోయి, ఆ మహాయోగి ఈ రాజుగారికి ఏమైతే చెప్పాలి అని అనుకున్నాడో, అది ఆ మహారాజుకు అర్థమవుతుంది. ఏమని ఏమని ఆ మహాయోగి రాజుగారికి నేర్పించాలనుకుంటాడు అంటే, ప్రతి జీవితంలో కూడా సమస్యలుంటాయి. ప్రతి ఒక్కళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. కానీ ఇతను చెప్పిన ప్రతి ఆన్సర్‌లో చూడండి ఎక్కడ బాధ లేదు. అతనికన్నీ ఉన్న వాటిల్ని హ్యాపీగా చెప్పుకొస్తూ వచ్చాడు. కళ్ళు కనిపించని పిల్లని గురించి కూడా, "అయ్యో! నా పిల్లకి కళ్ళు కనిపియవే, నా పిల్లకి చెవులు ఇలా చెప్పలేదతను. నాకొక పిల్లుంది, కళ్ళు కనిపించవు అంతే. నాకొక పిల్లుంది, చెవులు వినిపించవు అంతే. వాళ్ళకి వీళ్ళు సహాయం చేసుకుంటారు అంతే." అంటే ఆ ఈజీగా తీసుకునే మైండ్ ఉంది చూసారా? ఆ మైండ్ తృప్తినిస్తుంది. ఎప్పుడైతే అలాంటి ఒక మైండ్ ఉంటుందో, ఆ మైండ్‌లో నుంచి పుట్టిన తృప్తితోటి హ్యాపీనెస్ ఒస్తుంది అని ఆ మహారాజుకి యోగేశ్వరుడు చెప్పాలి అని అనుకుంటాడనమాట. ఈ విధంగా మహారాజుకి రియలైజేషన్ ఒస్తుంది. యెస్. నా దగ్గర లేని దాని గురించి కాదు ఆలోచించాల్సింది నేను. నా దగ్గర ఉన్న దాని గురించి నేను ఆలోచిస్తాను. నా దగ్గర అన్నీ ఉన్నాయి. నా నా నాతో కంపేర్ చేస్తే లేని వాళ్ళు చాలా మందున్నారు. నా దగ్గర ఉన్నవి ఇంకొకళ్ళకి లేని వాళ్ళకి పంచుతూ వెళ్తాను. ఆ పంచటంలో హ్యాపీనెస్‌ని వెతుక్కుంటాను. హ్యాపీనెస్ నా దగ్గర ఏం చేస్తే వస్తుందో అని కనుక్కుంటూ వెళ్తాను. అంతే తప్పించి నాకన్నీ ఉన్నాయి కానీ బాధ ఉంది అని బాధపడను. బాధ ఉంది అని బాధపడను. అని ఈజీగా ఉండే మైండ్‌ని, లైట్‌గా ఉండే మైండ్‌ని ఆయన తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడన్నమాట. సో, మనిషి హ్యాపీనెస్ పరిస్థితులలో ఉండదు. పరిస్థితుల్ని అర్థం చేసుకునే మైండ్‌లో ఉంటుంది. ఎవరికైతే అన్నీ ఉన్నా కూడా ఏదో చింతగా ఉంటుంది. ఏదో బాధగా ఉంటుంది. ఏదో వెలితిగా ఉంటుంది. సింపుల్. అన్నీ ఉన్నా బాధపడే మనసుంటుంది. ఏమీ లేకుండా ఉన్నా హ్యాపీగా ఉండే మనసు ఉంటుంది. కేవలం ఇదంతా మనసు యొక్క ఒక ట్రిక్ అంతే. నేను హ్యాపీగా ఉండాలి అని అనుకుంటే ఉండగలదది. ఏమున్నా, ఏం లేకపోయినా కూడా.
అన్నిటిని తీసుకొచ్చి మోస్తూ, మోస్తూ, మోస్తూ ఉంటుంది. బుర్రలో అన్నీ ఆలోచనలు తిరుగుతూ, తిరుగుతూ, తిరుగుతూ ఉంటాయి. మన మనసెప్పుడు మనల్ని బాధ పెట్టడానికే ప్రయత్నిస్తూ ఉంటుంది. 99% మంచిగా మార్క్స్ వచ్చినా మొన్న ఈ మధ్య లాస్ట్ ఇయర్ 10థ్ క్లాస్ రిజల్ట్ చూసాను. టాప్ ఇప్పటి వరకు ఎవరు ఆగిపోయినాయి. ఇందాక అలాగా ఆగిపోయింది. మేడం మీరు స్టక్ అయిపోయారు. ఉన్నోడు ఒక మార్క్‌తో పాస్ అయ్యి ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ పాపకి అన్ని మార్క్స్ వచ్చినా కూడా బాధపడింది. దట్స్ వాట్ ద థింగ్ ఈస్. ఇక్కడుంటుంది. నువ్వు ఏమనుకుంటే అది ఫిక్స్ చేస్తుంది. నువ్వు హ్యాపీగా ఉండాలా? హ్యాపీగా ఉండగొట్టాలి. ఆ తృప్తి ఎవరికైతే ఉంటుందో, నాకన్నీ ఉన్నాయన్న తృప్తి ఉంటుందో, ఆ తృప్తి నుంచి పుడుతుంది సంతోషం అనేది. ఆ తృప్తి నుంచి పుడుతుంది హ్యాపీనెస్ అనేది. ఇంగ్లీష్‌లో ఒక కోట్ ఉంటుంది. ఒక ఒక స్టేట్మెంట్ ఉంటుంది. నథింగ్ నీడ్ టు బి హ్యాపీ. నథింగ్ నీడ్ టు బి హ్యాపీ. నథింగ్. అంటే నీకేం అవసరం లేదు. నీడ్ టు బి హ్యాపీ. నీవు అవసరం. నువ్వు హ్యాపీగా ఉండడానికి నీకు ఏమీ అవసరం లేదు. నిజంగా ఆ గొర్రెల కాపరికి ఏముందని అతను హ్యాపీగున్నాడు? అతనికి హ్మ్. ఏమీ లేదు. అంటే నీకున్నవి, నీకు లేనివి నీ హ్యాపీనెస్‌కి రిలేటెడ్‌గా ఉండవు. రాజు దగ్గర అన్నీ ఉన్నాయి. హ్యాపీనెస్ లేదు. గొర్రెల కాపరి దగ్గర ఏమి లేవు. బట్ హ్యాపీనెస్ ఉంది. అంటే నీకు హ్యాపీనెస్ కావాలంటే ఇది ఉంటేనే నాకు హ్యాపీనెస్ ఉంటుంది అనుకోవడం మూర్ఖత్వం. హ్యాపీనెస్‌కి నీ దగ్గర ఉండే వాటికి సంబంధమే లేదు. హ్యాపీనెస్ దేనితో వస్తుంది చెప్పనా? నీకున్న జ్ఞానంతో వస్తుంది. రాజు దగ్గర లేనిది జ్ఞానం. ఆ గొర్రెల కాపరి దగ్గర ఉన్నది జ్ఞానం. జ్ఞానం. సింపుల్. ఎవరి దగ్గర చక్కటి జ్ఞానం ఉంటుందో వాళ్ళ దగ్గర తృప్తి ఉంటుంది. ఎవరి దగ్గరైతే చక్కటి జ్ఞానం ఉంటుందో వాళ్ళ దగ్గర హ్యాపీనెస్ ఉంటుంది. సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు కొంచెం ఫ్లక్చుయేట్ అవ్వచ్చు. బట్ హ్యాపీనెస్ పర్మనెంట్‌గా ఉంటది. వెంటనే మనం వితిన్ మినిట్స్ ఆఫ్ టైమ్‌లో బ్యాక్‌కి రాగలుగుతాం. ఎప్పుడు? జ్ఞానం ఉంటే. సో, అంత గొప్ప తృప్తి గురించి, హ్యాపీనెస్ గురించిన స్టేట్‌మెంట్ చూపిస్తున్నారు అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి గురించిన ఒక గొప్ప మాట మనము ఇవాళ గుర్తు చేసుకున్నాము అంటే బికాస్ ఆఫ్ దిస్ క్లాస్. థాంక్ యూ సో మచ్. ఈ అవకాశం నాకు నిజంగా ఆవిడ గురించి చెప్పగలిగే ఛాన్స్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. అయితే మనం ఎప్పుడు గూడా ఇంకొకటి కూడా అనుకుంటూ ఉంటాము. నేను అది సాధించటానికొచ్చాను. నేను ఇది సాధించటానికొచ్చాను. లేకపోతే నేను గొప్ప గొప్ప యాంబిషన్స్‌ని రీచ్ చేస్తాను అని. నిజంగా చెప్పాలంటే ఆహ్, గొప్ప గొప్పవి సాధించిన వాళ్ళు చనిపోయారు. ఏమీ సాధించకుండా ఉన్నవాళ్ళు కూడా చనిపోయారు. మన కంగారంతా ఎక్కడుంటుందంటే ఎప్పుడు ఏదో సాధించాలి అని తపన పడటంలో ఉంటది. కానీ నేను తెలుసుకున్న సత్యం ఏంటి అంటే, నువ్వు సాధించాలనుకున్నవి ఈజీగా సాధించగలిగే మైండ్ సెట్‌ని పెట్టుకొని సాధిస్తున్నావా? లేకపోతే దాన్ని గూడా ఒక యుద్ధంలాగా చేస్తున్నావా? నేనైతే చెప్తాను. మెడిటేషన్‌ని గూడా సీరియస్‌గా చేయకండి ప్లీజ్. ఇప్పటివరకు ఎవరైతే సీరియస్ మెడిటేటర్స్ ఉంటారో వాళ్ళకి నిజంగా నేను సెల్యూట్ చేస్తా. హ్యాట్స్ ఆఫ్ చేస్తా. నమస్తే చేస్తా. ప్లీజ్ మెడిటేషన్ అనేది మీరు ఎంత సీరియస్‌గా చేస్తే అంత కాంప్లికేట్ అవుతది. నేను చేశాను అలాగా. అందుకే చెప్తున్నా. అనుభవమే జ్ఞానం కదా! సీరియస్‌గా చేయకండి. మెడిటేషన్‌ని ఈజ్‌గా చేయండి. మెడిటేషన్ చేయటానికి ముందు మీ మనస్సుని చాలా ఈజ్ చేసుకోండి. ఓపెన్ చేసుకోండి. ఓపెన్ అవ్వడం అంటే ఏంటి అంటే, ఎంత ఓపెన్ అవ్వడము అనేది పత్రిజీ సార్ మనకి చూపిచ్చి వెళ్లారు. ఎంత ఈజీగా ఉంటారాయన. ఆయన ముందు ఏం జరిగినా ఆయనసలు దేన్నైనా సీరియస్‌గానే తీసుకోరు కదా! కోప్పడినా ఒక క్షణం కోప్పడతారు.
ఇవతల వాళ్ళు పక్కకు తిరిగి నవ్వుతూ మాట్లాడతారు. యాక్షన్ చేస్తారు ఆయన కోపాన్ని గూడా. లైఫ్ ఈజ్ లైక్ థట్. మెడిటేషన్‌ని గూడా సీరియస్‌గా తీసుకోకండి ప్లీజ్. మెడిటేషన్‌ని మీరు ఎంత సీరియస్‌గా తీసుకుంటే అంత కాంప్లికేట్ అవుతది. మనస్సుని ఈజ్‌గా చేసుకోండి. మనసుని ఈజ్‌గా చేసుకోవడం అంటే మీరు దేంతో సీరియస్‌గా ఉన్నారో ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. మీరు దేంతో సీరియస్‌గా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యాహ్! ఐ యామ్ సో సారీ. వన్స్ ఓకే కదా! మీరు దేంతో సీరియస్‌గా ఉన్నారో ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. మీ మనసు దేనికి సీరియస్‌గా ఉందో ఐడెంటిఫై చేయండి. నేను 5 గంటలు మెడిటేషన్ చేస్తానని సీరియస్‌గా వాగ్దానాలు చేసేసి 4 గంటల 40 నిమిషాలు కూర్చొని 20 నిమిషాలు నేను మెడిటేషన్ చెయ్యలేకపోయానని చెప్పి బాధపడిన వాళ్ళు చాలా మందున్నారు. యెస్. నేను చూసాను వాళ్ళని. నేనేం చెప్తానంటే, "నువ్వు 5 గంటలు కూర్చోవాలనుకున్నావు. మంచి విషయమే. కానీ 4 గంటల 40 నిమిషాలు కూర్చున్నావు గదా! నువ్వు ఆ 20 నిమిషాలు కూర్చోలేదని బాధపడతావా? 4 గంటల 40 నిమిషాలు నేను కూర్చున్నానని ఆనందపడతావా? నీ మైండ్‌ని ఎక్కడ పెట్టుకున్నావు? నీ మైండ్‌లో ఆ సమాచారాన్ని ఏ విధంగా స్టోర్ చేస్తున్నావు? నువ్వలా చేస్తే నువ్వు ఒక ఇగోయిస్ట్‌గా తయారవుతావు. నేను 4 గంటల 40 నిమిషాలు చేశాను అనే ఒక ఇగో వచ్చి నీలో పడుతుంది. ఇగో లేకపోవడం కోసమే గదా మనం మెడిటేషన్ అనే ఒక పాత్‌లోకొచ్చాం. సత్యం అనే పాత్‌లోకొచ్చాం. ట్రూత్ అనే పాత్‌లోకొచ్చాం. నువ్వసలు ఎవరు? నథింగ్. నిజంగా నథింగ్. నువ్వు సాధించిందేంటి? నథింగ్. ఇవాళ మేడం గూడా నా గురించి ఇంట్రోలో చెప్తాను మేడం అంటే నేనన్నాను. అవసరం లేదులే మేడం. మీరు ప్లీజ్ కంటిన్యూ చేయండి. క్యారీ ఆన్. జస్ట్ పేరు ఇంట్రొడ్యూస్ చేయండి అని చెప్పా. నాకనిపిస్తుంది ఏంటంటే నేను నథింగ్ అని. అందుకే నా గురించి ఎందుకు చెప్పాలి? అంటే నా గురించి ఇంట్రో ఇచ్చుకొని నేనింత అంత గొప్ప అనిపించుకొని ఇంట్రో గురించి పెద్దగా ఇంట్రొడక్షన్ ఏదో ఇప్పించుకొని క్లాస్ చెప్తే ఏంటి యూజ్? ఎవరికి యూజ్? ఏం లేదసలు నథింగ్. నేనేం సాధించలేదని నాకు అర్థమవుతూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి అర్థం కావాల్సింది కూడా అదే. జస్ట్ మనం జర్నీ చేస్తున్నాం. జర్నీలో చిన్న చిన్న ఎక్స్‌పీరియన్సెస్‌ని చేస్తూ వెళ్తున్నాం అంతే. కొన్నిసార్లు పడింటాం, కొన్నిసార్లు లేచుంటాం, కొన్నిసార్లు దెబ్బలు తగిలుంటాయి, కొన్నిసార్లు నవ్వుంటాం. దీస్ ఆర్ ఆల్ ద గేమ్ ఇన్ అవర్ లైఫ్. మన లైఫ్‌లో చిన్నవి ఇవంతా గూడా ఎక్స్‌పీరియన్సెస్ అంతే. ప్లీజ్ అసలు దేన్ని సీరియస్‌గా తీసుకోకండి. మెడిటేషన్ చెయ్యండి. నాట్ టు బి సీరియస్. మీరు ఎంత సీరియస్‌గా చేస్తే మీ మెదడులో ఉన్న ప్రతి ఒక్క కణము ఆ సీరియస్‌నెస్‌కి అలవాటు పడిపోతది. దానివల్ల ఇంకా కొన్ని బ్లాక్స్ ఏర్పడిపోతాయి. సీరియస్ మెడిటేషన్ నుంచి మెడిటేషన్ చేయండి. మీరు గంటలు గంటలు కూర్చోగలుగుతారు. మీ మనసు ఎక్కడ ఇరుక్కుపోయింది అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ విషయంలో మీరు స్పష్టత లేకుండా ఉన్నారు అనే విషయాన్ని గమనించండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా అబ్బాయి నేను చెప్పిన మాట వినట్లేదు. అంటే తప్పెవరిది? మా అబ్బాయిదా? మందే. నాదా? తప్పు మంది. మా అబ్బాయిది కాదు. ప్రాబ్లమ్ ఎవరిది? నాది. మా అబ్బాయిది కాదు. సీరియస్‌గా ఉండాల్సిందెవరు? సీరియస్‌గా ఉండాల్సింది ఎవరు లైఫ్ గురించి వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళు సీరియస్‌గుండాలి. నేను దాన్ని ఎంత సీరియస్‌గా, కాంప్లికేటెడ్‌గా తీసుకుంటున్న కొద్దీ ప్రాబ్లమ్ ఎవరికవుతుందంటే నాకవుతుంది. ఒక జ్ఞాని ఎలా ఆలోచించాలి అంటే, ప్రతి సమస్యకి ఈ భూమి మీద పరిష్కారం ఉండే తీరుతది. ఒక సిట్యుయేషన్ ఒకటి ఒక లైఫ్‌లో జరిగింది అంటే,
దానికి కార్యాకారణ సంబంధం ఉంటది. ఎంతో, ఎంతో, ఎంతో అనుభవం నేర్పిస్తది మనకొక సిట్యుయేషన్. దానికోసం సిట్యుయేషన్స్ అన్నీ తెచ్చుకొని, మళ్ళీ ఆ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయలేక, స్పష్టత లేక, ఘర్షణ పడితే, మనం చేస్తున్న ధ్యానాలెందుకు? మనం వింటున్న క్లాసులెందుకు? నేనేం చెప్తానంటే, ఫస్ట్ మీ సమస్యల మీద మీకెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆ ప్రాబ్లమ్స్‌లో మీరు స్పష్టత తెచ్చుకోండి. క్లారిటీ తెచ్చుకోండి. ఎన్నో విన్నారు కదా క్లాసెస్. వాటన్నింటి నుంచి ఒక అవగాహనకి రండి. ఒక స్పష్టత తెచ్చుకోండి. మీరు ఇంకా ఒక ప్రాబ్లమ్ గురించి వర్రీ అవుతున్నారు అంటే, హ్యాపీనెస్‌లో లేరు అంటే, మిమ్మల్ని ఇంకా ఒక సమస్య బాధిస్తుంది అంటే, మీకు ఆ సమస్య పట్ల క్లారిటీ లేదని అర్థం. అలాంటి క్లారిటీ లేని విషయాలకు మాత్రమే మీరు బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. అలాంటి విషయాల పట్ల ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి. అప్పుడు మీకేమవుతదంటే చిన్నగా హ్మ్. సీరియస్‌నెస్ పోయి ఈజ్‌గా ఉండే మైండ్ ఒస్తది. సో, మెడిటేషన్ యొక్క అల్టిమేట్ థింగ్ ఏంటి అంటే ఈజ్‌గా ఉండడం. లైట్ తీసుకోమంటారు. ఏదో సినిమాలో ఒక సాంగ్ గూడా ఉంటది. లైట్ తీసుకో భయ్యా లైట్ తీసుకో అని. సింపుల్. లైఫ్‌ని మనం ఎంత సింపుల్‌గా లీడ్ జేస్తామా, ఎంత కాంప్లికేటెడ్‌గా, ఎంత సీరియస్‌గా తీసుకుంటున్నామా అనేది కేవలం మన మైండ్ మీద ఆధారపడి ఉంటది. మెడిటేషన్ చాలా మంది నాకు ఒక కంప్లెయింట్ జెప్తారు. ఏంటంటే, "మేడం నేనెంత మెడిటేషన్ చేసినా నాకు ఆలోచనలు తగ్గట్లేదు" అని అంటారు. నేనేం చెప్తానంటే, మీ మైండ్ అంతా ఆలోచనలతోటి నింపేసి, సీరియస్ థింగ్స్‌తో నింపేసి, మీరు మెడిటేషన్‌లో కూర్చుంటే, మీ మనసు ఎట్లా ఆగుతది? సో, సీరియస్‌గా మీ మనస్సుని అన్నిట్లో నాకు రేపు 10,000 కావాలి. ఆ 10,000 కావాలి. ఎక్కడి నుంచొస్తాయి? ఎట్లా? ఎవరికి ఫోను చేయాలి? ఇన్ని ఆలోచిస్తాయి. వస్తాయి. రాకపోతే ఏమవుతది? రాకపోతే పని కాదు. ఇట్స్ ఓకే. ఇప్పుడు క్లాస్‌కి టైమ్ అయింది. ఫోన్ కలవలేదు. ఏమవుతది? ఫోన్ కలిసింది. క్లాస్‌కి అటెండ్ అవుతాం. ఫోన్ కలవలేదు. ఆ టైంలో ఏం జరగాలో అది జరుగుతది. థాట్స్ ఇట్. మన పార్టిసిపేషన్ ఏదైతే చెయ్యాలో, మన పాత్ర ఏదైతే పోషించాలో, దాన్ని 100% పోషించాలి తప్ప, ఏదైతే మనం నాన్ సీరియస్‌గా మళ్ళీ ఇప్పుడు నేను క్లాస్ చెప్పాను. క్లాస్ చెండాలంగా వచ్చిందనుకుందాం. ఇట్స్ ఓకే. ఫైన్. చాలా బాగా వచ్చి ఇట్స్ ఓకే. ఫైన్. ఏమైతది? చాలా బాగా వచ్చినా ఏం గాదు. ఏమి అర్థం గాకుండా నేను చెప్పినా ఏమి గాదు. ఈ అనంతమైన విశ్వంలో ఇన్ని వేల క్లాసెస్‌లో ఇదొక క్లాస్ అంతే. ఇంతకంట సీనే లేదు. ఇంత చిన్న విషయానికి కూడా మనం వర్రీ అవుతుంటాం. క్లాస్ కనెక్ట్ కాకపోయినా వర్రీని, పిల్లలు ఇంటికి టైంకి రాకపోయినా వర్రీని, హస్బెండ్ టైంకి రాకపోయినా, ఎవరు పిల్లలు సరిగ్గా తినకపోయినా వర్రీని, మెడిటేషన్ కుదరకపోయినా వర్రీని, ప్రాబ్లమ్స్ సాల్వ్ గాకపోయినా వర్రీని. వరి మనం తెచ్చుకుంటున్నది. మనది కాదు. వరి అనేది ఎక్కడా లేదు. మనం తెచ్చుకుంటున్నాం. ప్రతిదానికి సొల్యూషన్ ఉందబ్బా! వెయిట్ చేద్దాం. ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది. ఒక సమస్య పుట్టింది అంటే సొల్యూషన్ కూడా పుడతది జతగా. మనకు ప్రస్తుతం కనిపించకపోవచ్చు. వెయిట్ చేద్దాం. సో, బాధపడుతూ వెయిట్ చేయటమా? ఇట్స్ ఓకే. దొరికినప్పుడు దొరుకుతది అని వెయిట్ చేయటమా? ఆ లైట్ తీసుకునే మైండ్ ఉంది చూసారా? దట్ ఈస్ ద థింగ్. మీకెంత జ్ఞానం ఉంది అనేది తెలియజేస్తది. ఎవరైనా ఒక యోగి ఇంకొక యోగిని ఈజీగా కనిపెట్టేస్తారని చెప్తారు కదా! ఒక యోగి ఇంకొక యోగిని చూడంగాల్నే గుర్తుపట్టేస్తారు. ఎలా గుర్తుపడతారో తెలుసా? ఇలాగే గుర్తుపడతారు. ఎవరికైతే దేన్నైనా ఈజీగా తీసుకునే మైండ్ ఉందో వాళ్ళెప్పుడూ హ్యాపీగా ఉంటారు. రమణ మహర్షి క్యాన్సర్ వచ్చినా ఈజీగా తీసుకున్నాడు. అందుకే హ్యాపీగా ఉన్నాడు. అదర్ సార్‌కి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. ఆయన కూడా ఈజీగా తీసుకున్నాడు. అందుకే వాళ్ళని బాధ పెట్టలేదు ఆ అంశాలన్నీ. అందుకే హ్యాపీగా ఉన్నారు. సో, మనందరము నేర్చుకోవాల్సిందేంటి అన్ని అంశాల పట్ల అంటే ఒకటే ఒక పాయింట్.
నాన్ సీరియస్‌నెస్ అంతే. ఈజ్‌గా తీసుకోవడం అంతే. ఆ ఆ ఈజ్‌గా మేమెందుకు తీసుకోలేకపోతున్నాము అనేది మీకు మీరు ఆలోచించుకోండి. మీరెందుకు ఆ విషయాన్ని నాన్ సీరియస్‌గా తీసుకోలేకపోతున్నారు అంటే, వెరీ స్ట్రిక్ట్‌గా అంటే ఎవరికి ఎంత ఎక్కువ అహం ఉంటే అంత ఎక్కువ సీరియస్‌నెస్ ఉంటది. చెక్ చేసుకోండి ప్లీజ్. ఇది నాకు కూడా వర్తించొచ్చు. నేను కూడా చెప్తున్నాను కదా! నాకు కూడా నేనే విషయంలో అయితే బాగా సీరియస్‌గా ఉంటున్నానో, ఆ విషయాలలో నాకు బాగా అహం ఉందని అర్థం. మీకు ఏ విషయాలలో సీరియస్‌నెస్ ఉందో, ఆ విషయాల పట్ల మీకు అహం ఉందని అర్థం. మీరు చెప్పినట్టే నడవాలి. అరే! మీరు చెప్పినట్టు నడవదు. విశ్వం ఇది. విశ్వానికి లిబరేషన్ ఉంది. ఫ్రీడమ్ ఉంది. విశ్వం ఎట్లా నడవాలనుకుంటుందో అట్లా నడుస్తది. ఏం చేయగలిగారు కరోనా వస్తే? ఏం చేయగలిగారు? మొన్న వరదలొస్తే విజయవాడలో. విశ్వం దలుచుకుంటే నువ్వు ఇంత దానివి. ఇంత దానికి ఎందుకింత ప్రాబ్లమ్? సో, ప్లీజ్ నా రిక్వెస్ట్ అండ్ ఈ క్లాస్ ద్వారా నేను చెప్పదలుచుకుందేంటంటే, అన్నపూర్ణాదేవి ఏదైతే మెసేజ్ ఇస్తుందో, ఆ మెసేజ్‌ని ఎలా మనము ప్రతి ఒక్క సందర్భానికి ఇంప్లిమెంట్ చేయాలి అనేది అర్థం చేసుకుందాం. సంతృప్తిగా ఉండటం, సాటిస్ఫైడ్‌గా ఉండటం. ఆ సాటిస్ఫైడ్‌గా ఉండడం అనేది దేనితో వస్తుంది అంటే, ఒక ఈజీగా ఉండే మైండ్‌తో వస్తుంది. ఆ ఈజీగా ఉండే మైండ్ ఎప్పుడొస్తుందంటే, ఇగో లేనప్పుడొస్తుంది. నువ్వు ఫుల్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనుకుంటే నీకు ఇగో వస్తుంది. నువ్వు నథింగ్. నువ్వసలు నథింగ్. అరే! ఇవాళ పడుకుంటే రేపు మార్నింగ్ లెగుస్తావో లెగవో ఎందుకు నీకిన్ని వరీస్? సింపుల్. ద లైఫ్ ఈజ్ వెరీ, వెరీ, వెరీ సింపుల్. కొన్నిసార్లు కాంప్లికేటెడ్‌గా అనిపించొచ్చు, కనిపించొచ్చు. బట్ ఆ టైంలో కూడా అది సింపుల్ అని మనకు మనం చెప్పుకోగలిగితే చాలు. చాలా ఈజీగా మన గురించి అది దాటేస్తుంది. సో, ఫైనల్లీ ద మెసేజ్ ఈజ్ సంతృప్తిగా ఉండటం. ఎప్పుడైతే మీరు సంతృప్తిగా ఉంటారో, సమృద్ధిగా ఉంటారు. సమృద్ధిగా ఉండడం అంటే అబండెన్స్‌తో ఉంటారు. అంటే అన్నిటిని కలిగి ఉంటారు. ఆల్రెడీ అన్నపూర్ణ అంటేనే పూర్ణము. అబండెన్స్ అంటే సమృద్ధి. మీరు ఆల్రెడీ పూర్ణంగానే ఉన్నారు. మీరింకా అచీవ్ చేయాల్సినవి పెద్దగా మీరేదో సాధించాల్సినవి ఏం లేవు. పరుగులు పెట్టకండి. సాధించడానికి ఏం లేదు. మీరు ఆల్రెడీ పూర్ణంగా ఉన్నారు. సంపూర్ణంగానే ఉన్నాం. పూర్ణంగా ఉండి పూర్ణ పూర్ణాన్ని ఒక పూర్ణము ఇంకొక పూర్ణంగా మారడానికి పూర్ణం నుంచే ప్రయత్నిస్తుంది తప్ప, ఇది హాఫ్‌గా ఉండి ఫుల్ కోసం ప్రయత్నించట్లేదు. మీరు ఆల్రెడీ ఎలా ఉన్నారో అలా పూర్ణంగానే ఉండండి. ఆ స్మాల్ కరెక్షన్ నీడ్ టు చేంజ్. ఎంత అంటే ఈజీగా ఉండే మైండ్‌ని డెవలప్ చేసుకునేంత. సో, విశ్వంతో పోలిస్తే విశ్వం తలుచుకుంటే మనం నథింగ్. అలాగని అంత మనల్ని మనం తక్కువ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనమే ఎవ్రీథింగ్. ఎందుకంటే సృష్టిలోని ప్రతి అణువు మనమే కాబట్టి. అందువల్ల ప్రతి దాని గురించి వర్రీ అవ్వడం మానేయండి. ప్రతి దాని గురించి ఎక్కువ ఆలోచించటం మానేయండి. అన్నపూర్ణాదేవి యొక్క మెసేజ్‌ని ఏదైతే సంతృప్తిగా ఉండటం అనేది, ఒక సమృద్ధిగా ఉండటం అనేది ప్రతి ఒక్క సిట్యుయేషన్‌ని అప్లై చేసుకోండి. ప్రతి ఒక్క సిట్యుయేషన్‌కి అప్లై చేసుకోండి. ప్రతి ఒక్క సిట్యుయేషన్‌కి అప్లై చేసుకున్నప్పుడు అర్థమవుతది. ఆమె హ్యాపీ ఆర్ నాట్? నేను సంతోషంగా ఉన్నానా? లేదా? లేకపోతే కారణం ఏంటి? లేకపోతే కారణం అహం. అదున్నంత వరకు మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఎదగాలి, ఎదగాలి అని అనుకుంటుంటాం. అవ్వదు. అది లేనప్పుడు మాత్రమే మనం నెక్స్ట్ స్టెప్‌కెళ్ళగలం. ఏ గురువునైనా తీసుకోండి. ఈజ్‌గా ఉన్న మైండ్ సెట్‌తో ఉన్న గురువులనే చూసాం. లైట్‌గా ఆలోచించగలిగే మైండ్ సెట్ ఉన్న వాళ్ళనే గురువులుగా అన్నాం, గురువులుగా విన్నాం, గురువులుగా చూసాం. మనము ఆ బాటలో ఉన్నాం కాబట్టి, మనం కూడా ఆ ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి, ఎవరి మైండ్‌ని వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దిస్ ఇస్ వాట్ ఫ్రమ్ మై సైడ్.
ఇంకొకటేంటంటే ఆహ్, ప్రతి ఒక్కటి సీరియస్‌గా తీసుకోవడానికి ఎక్స్‌పెక్టేషన్స్, కంపారిజన్స్ వాళ్ళకెంతుంది, వీళ్ళకెంతుంది, నాకెంతుంది. నీకుండేది నీకుంటుంది గదా! నీకుండేది ఇంకొకళ్ళతో కంపేర్ చేసుకున్నంత మాత్రాన పెరగదు, తగ్గదు కూడా. మనం ఏమనుకుంటామంటే పక్క వాళ్ళ పిల్లాడు ఎంబీబీఎస్ సీట్ కొట్టాడు. లేకపోతే పక్కవాడు ఐఐటీ కొట్టాడు. మా అబ్బాయి ఎంసెట్‌లో ఇంత చిన్న ర్యాంక్ వచ్చింది. ఇంత పెద్ద ర్యాంక్ అరే! వాడి లైఫ్ వాడిది గదా! సత్యాన్ని మర్చిపోతాం మనం అక్కడ. అన్నిట్లో బానే చెప్తాం. ఆడి లైఫ్ వాడిది. వాడెందుకొచ్చాడో. అన్నిట్లో ఫెయిల్ అయిన వాళ్ళు రమణ మహర్షి ఏం చదువుకున్నాడు? యోగి గాలా? పెద్ద పెద్ద పీహెచ్‌డీలు చేసిన వాళ్ళు పిచ్చోళ్ళై రోడ్ల మీద తిరుగుతున్నారు. పీహెచ్‌డీ చేసినంత మాత్రాన వాళ్ళేం గొప్పవాళ్ళు గాదు. చదువుకోనంత మాత్రాన, చదువు రానంత మాత్రాన వాళ్ళేం తక్కువోళ్ళు కాదు. తల్లిదండ్రుల ఆలోచనలో వాళ్ళ యొక్క మైండ్ సెట్‌లో ఉంటుందంతా అంతే. సో, ప్రతిదానికి కంపేర్ చేసుకుంటూ, ప్రతిదానిని ఎక్స్‌పెక్ట్ చేసుకుంటూ అంటే నేను నా బిడ్డని ఇలా చూడాలనుకుంటున్నా, వాళ్ళు ఇలా అవ్వాలి అనంటే, అరే! వాళ్ళలా అవ్వాలి, వాళ్ళిలా అవ్వాలి అనేది వాళ్ళిష్టం. మనిష్టం గాదు కదా! వాళ్ళ యొక్క పర్పస్ ఏంటో తెలీదు కదా మీకు. అసలు వాళ్ళు ఏ పర్పస్‌తో వచ్చారో మీరెలా చెప్తారు? మనమెలా ఎక్స్‌పెక్ట్ చేస్తాం? నువ్వలాగే ఉండు, నువ్విలాగే ఉండు. అరే! వాళ్ళ జీవితం. నీకో జీవితం ఉంది. నువ్వు జీవించటానికి నీకు నచ్చినట్టు. మరి వాళ్ళ జీవితాన్ని మన జీవితం మన చేతుల్లోకి తీసుకునే హక్కు మనకెక్కడుంది? సో, ఇవన్నీ డీటెయిల్డ్‌గా ఎవ్వరికి వాళ్ళు చెక్ చేసుకుంటే తప్ప, ఇవి ఏ ఆధ్యాత్మిక గ్రంథాలలో దొరకవు. మీ పిల్లల్ని ఇలా పెంచండి. మీ పాప మీద ఎక్స్‌పెక్టేషన్ ఇలా పెట్టుకోకండి. కేవలం ఇదంతా అనుభవం ద్వారా మాత్రమే నేర్చుకోగలుగుతాం. అందుకే పత్రి సారు సజ్జన సాంగత్యం చేయమనేది. ఒకరి అనుభవాలని ఇంకొకళ్ళతో పంచుకోమనేది. ఎవరి అనుభవాలంటే సత్యం తెలిసిన వాళ్ళ యొక్క అనుభవాలు మాత్రమే పంచమంటారు కదా! సత్య మార్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే సత్యాన్ని చెప్పగలుగుతారు. వాళ్ళు మాత్రమే అనుభవాల్ని పంచగలుగుతారు. ఎవరు పడితే వాళ్ళ అనుభవాలని సార్ పంచమని చెప్పలేదు. సజ్జన సాంగత్యం, సత్యం తెలిసిన వాళ్ళ యొక్క సాంగత్యం, వాళ్ళ అనుభవాల్ని పంచమన్నారు. ఎందుకంటే నా అనుభవం మీకు పనికొస్తుంది. మీ అనుభవం నాకు పనికొస్తుంది. ఒకానొక సందర్భంలో యెస్. ఇలా ఇక్కడ నేను ఇరుక్కుపోయాను. ఈ ఈ జోన్‌లో ఇరుక్కుపోయినప్పుడు మేడము ఇలా బయటకొచ్చారట. అది విన్నప్పుడు నేను దాని నుంచి ఏం నేర్చుకొని దాన్ని నా జీవితంలో ఆచరించాలి. నేను దాని నుంచి బయటకొచ్చేస్తాను. సింపుల్. అదే ఆచరణ జ్ఞానం. ఎంత సింప్లిఫై చేసి చెప్పారు పత్రి సార్. కాంప్లికేటెడ్‌గా చెప్పలేదు. ప్రవచనాలు చెప్పలేదు. ప్రవచనాలు చెప్పేవాళ్ళు చాలా మందున్నారు. కానీ ప్రవచనాలు చెప్పిన తర్వాత వాళ్ళ యొక్క ఆచరణ ఎలా ఉందో మనకు తెలీదు. కానీ ప్రవచనాలేం చెప్పలేదు. సింపుల్ వర్డ్స్‌లో చెప్పుకొచ్చారు ప్రతి ఒక్క సత్యాన్ని. ఇంత సింప్లియస్ట్ ఫార్మ్‌లో చెప్పుకొచ్చింది. ఇంత ఈజీగా అర్థం చేసుకోగలిగే భాషలో చెప్పింది పత్రి సార్ మాత్రమే. సార్‌ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం. నిజంగా సార్‌ది ఆహ్, వెలకట్టలేని హ్మ్. నిజంగా వెలకట్టలేని జ్ఞానము. ఎంత రుణపడిపోయామో ఆయనకి మనం. భూమి మీద ఎవరికీ ఇవ్వలేనటువంటి జ్ఞానాన్ని మనము ఆయన నుంచి మనం పొందాము. నిజంగా ఆయనకి ఈ సందర్భంగా వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఈ పృథ్వీకి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మనల్ని కన్న తల్లిదండ్రులకి ఎప్పుడు కూడా గుర్తు చేసుకోండి. నువ్వంటూ ఏమి లేవు. నీ చుట్టూ చాలా మంది చాలా పనులు చేస్తున్నారు కాబట్టి నువ్వున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డ్రెస్ ఏసుకున్నాను. దీని వెనకాల ఎంతమంది పని చేస్తే నాకు ఈ డ్రెస్ వచ్చింది. నేను ఈ ఫోన్‌తో మాట్లాడుతున్నా. ఎంతమంది ఈ ఫోన్ మీద వర్క్ చేస్తే ఎన్ని వేల మంది ఎంప్లాయీస్ కలిసి వర్క్ చేస్తే ఫోను సిగ్నల్స్ కనెక్షన్ అండ్ జూమ్ అరేంజ్ చేసిన మాస్టర్ వెనకాల ఒక టీము ఎంతమంది ఉంటే ఇది జరుగుతోంది. పిచ్చి వాళ్ళలాగా మనం ఒక్కళ్ళమే ఏదో చేసేస్తున్నాం అనుకుంటున్నాం గదా! అందుకే ఇందాక చెప్పా మనం నథింగ్ అని. ఎప్పుడైతే మనం నథింగ్ అనుకుంటామో నాన్ సీరియస్‌నెస్ ఒస్తుంది. మనం సంథింగ్ అనుకున్నామంటే అహంకారం ఒచ్చేస్తుంది. ఇంకా అహంకారం ఒస్తే
ఎంత ఎదిగినా కూడా మనకి ఆల్రెడీ చాలా కథలున్నాయి. అహంకారం వచ్చినప్పుడు ఎంత గొప్ప విశ్వామిత్రుడే బెస్ట్ ఎగ్జాంపుల్ కదా! ఎలాంటి స్థాయిలో ఉన్న ఆయన ఎలాంటి స్థాయికి పడిపోయారు. సింపుల్. కథల ద్వారా మనం ఏం తెలుసుకుంటాం? దేవతా స్వరూపాల ద్వారా మనం ఏం తెలుసుకుంటాం అంటే తెలుసుకునేది, నేర్చుకునేది సత్యమే. చూడగలగాలి. అదేమీ తెలియకుండా వాళ్ళని పొగుడుతూ, వాళ్ళని 10 సార్లు పొగుడుతూ, వాళ్ళని 10 సార్లు పొగిడితే ఏమొస్తుంది? అమ్మని పొగుడుతాం. అమ్మ నువ్వు చాలా గొప్పదానివమ్మ. అమ్మ నువ్వు చాలా మంచిదానివమ్మ. అమ్మని పొగుడు. కానీ అమ్మకి నచ్చిన పని చెయ్యి. ఇంకా హ్యాపీగా ఫీలవుతుంది. అమ్మ హోంవర్క్ చేయమందనుకోండి. హోంవర్క్ చేయకుండా, "అమ్మ నువ్వు చాలా మంచిదానివి. నువ్వు చీర చాలా బాగా కట్టుకున్నావమ్మా. నువ్వు అంత దానివమ్మా. నువ్వు ఇంత దానివమ్మా. నువ్వు మంచిగా మాట్లాడతావమ్మా. నువ్వు చుట్టాలకు మంచిగా అన్నీ చేసి పెడతావమ్మా" అని చెప్పావు. నువ్వు హోంవర్క్ చేయట్లేదు. అమ్మ హ్యాపీగా ఏం ఫీల్ అవ్వదు. కానీ అమ్మని నువ్వేం పొగడక్కర్లే. కానీ నువ్వు అమ్మ చెప్పిన పనేంటి? హోంవర్క్ చెయ్యి. నువ్వు హోంవర్క్ చెయ్యి. అప్పుడు అమ్మ పొగడాల్సిన అవసరం లేకుండానే హ్యాపీగా ఫీల్ అవుతుంది. దేవతలందరిని గూడా అంతే. రూపాల విగ్రహాల యొక్క ప్రతి ఒక్క విగ్రహము, ప్రతి ఒక్క దేవత యొక్క అంతరార్థాన్ని దెలుసుకొని, వాటిని ఫాలో అప్ చెయ్యండి. వాటిని అర్థం చేసుకోండి. ఆ అమ్మలు ఇచ్చే మెసేజ్ ఏంటో తెలుసుకొని, వాటిని ఫాలో చేస్తే, నిజంగా వాళ్ళని పూజించి, వాళ్ళ చుట్టూ తిరిగి, వాళ్ళ చుట్టూ ప్రదక్షిణలు జేసి, కొబ్బరికాయలు కొట్టే వాళ్ళ కంటే కూడా, ఆ శక్తి స్వరూపులంతా ఎవరైతే ఆచరించి, మనలా వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క మాటని ఆచరణలో పెడుతూ, వాళ్ళు అనుకున్నట్టుగా ఉంటారో, వాళ్ళ యొక్క ఎనర్జీ లెవెల్స్ మనతో ఉంటాయి. సో, ఇది నేను అర్థం చేసుకున్న సత్యం. సో, ప్లీజ్ ఈ కాన్సెప్ట్ ద్వారా మనం తెలుసుకున్న అంశం ఏంటంటే, ప్రతి ఒక్క విషయంలో గూడా సంతృప్తిగా ఉండటము. సంతృప్తితో ఏమొస్తుందంటే హ్యాపీనెస్ ఒస్తుంది. సమృద్ధిగా ఉండడం. నీ దగ్గర ఏముందో అది ఉన్నదానితో హ్యాపీగా ఉండటం. దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. అండ్ మాట్లాడుకుంటూ వెళ్తే, చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా ఉంటుంది. బట్ మనకి ఇచ్చిన టైమ్‌ని కంప్లీట్ చేయాలి కాబట్టి, సో దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. ఇంకెవరికైనా ఈ సబ్జెక్ట్ మీద డౌట్స్ ఉంటే అడగొచ్చు. లేదంటే ఓవర్ టు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా బాగుందండి. అన్నపూర్ణదేవి మీ ద్వారాగా మాకు మంచి మెసేజ్ ఇచ్చినట్టుంది. చాలా సబ్జెక్ట్ కూడా బాగుంది మేడం. ఎంత ఈజీగా ధ్యానం చెయ్యాలి, ఏ సమస్యనైనా ఎంత ఈజీగా తీసుకోవాలన్నది చాలా బాగా చెప్పారు. రాజుగారి కథ అయితే ఇంకా బాగుంది మేడం. చాలా బాగుంది రాజుగారి కథ. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే మేడం. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ మేడం. ఈ చక్కటి అవకాశాన్ని నాకు అందించినందుకు. థాంక్స్